ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. దయచేసి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చునిండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఈ మాటలు ప్రధాన యాజకుల ముందు మాట్లాడుతున్న మాట. నీవు క్రీస్తువైతే, దేవుని కుమారుడవైతే మాతో చెప్పు అంటూ దేవుని పైన ఆనా అంటూ యేసయ్యను అడిగినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన నమ్మని పరిస్థితి. ఆ ప్రధాన యాజకుడి మాట చెప్పగానే తన వస్త్రాలు చింపుకున్నాడు, దైవ దూషణ చేసినాడన్నారు. చాలాసార్లు మనకు కావలసిన సమాధానం దొరకనప్పుడు ఏదైతే సమాధానం కొరకు వెతుకుతున్నామో అది మనకు దొరకనప్పుడు ఎదుటివారు చెబుతున్న సమాధానం నచ్చదు. అటువంటి దీనస్థితికి జారిపోతాం. అబద్ధపు బ్రతుకు కలిగిన వాడు నిజమైన నమ్మకమైన మాటలు విన్నప్పుడు తట్టుకోలేడు. యేసయ్య తను చెబుతున్న మాటలు నిజమైన మాటలు, కానీ వినటానికి విశ్వసించటానికి ఇష్టపడని మనుషుల మధ్యలో ఉన్నాడు యేసయ్య. వారు ఆయన పైన అసహ్యం కలిగి ఉన్నారు, ద్వేషం కలిగి ఉన్నారు. ఏది ఏమైనా ఆయనను మరణానికి అప్పజెప్పాలా, కడతేర్చారన్న ఆలోచనతోనే ఉన్నారే తప్ప ఆయన చెప్పిన మాటలు కొన్నైనా సరే గ్రహించాలి, ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవాలి అన్న ఆలోచన లేదు. ఈ దినాలలో ఇప్పుడు మన వంతు. మనం చదువుతున్న లేఖన భాగాల్లోని మాటలన్నీ జరిగిపోయిన మాటలు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మన కొరకై సిలువనెక్కిన ఈ మాటలను మనము వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాటిని మన హృదయాల్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మరొక కార్యం జరగబోతోంది, అది ఆయన రెండవ రాకడ. మరి ఈ కార్యాన్ని మనం ఒకవేళ సజీవంగా ఉంటే మాత్రం తప్పకుండా కనులారా చూస్తాం. ఆయన మేఘారూరుడై తప్పక రానయున్నాడు. దేని కొరకు? తీర్పు తీర్చటానికి రానయున్నాడు. అన్యాయపు తీర్పు తీర్చే వారందరికీ, అన్యాయపు బ్రతుకులో ఉన్న వారందరినీ ఆయన తీర్పు తీర్చడానికి రానయున్నాడు. నీవు నమ్మితే, ఈ జరగబోయే కార్యాలను నమ్మగలిగితే, నీ కొరకు జరిగించిన కార్యాలను నమ్మగలిగితే నువ్వు సురక్షితమైన స్థితిలో నీవు ఉంటావు. ఆయన్ను కలిగి బ్రతకాలడానికి ఆయన ఎన్ని వాక్యాలు మనకు బోధించి నడిపిస్తున్నాడు కదా. యేసయ్యను మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాం? ఏ విధంగా ఆయనను మనము రక్షకునిగా చూస్తున్నామా, లేదా మన అవసరతల కొరకు మనం ప్రార్థించి పొందుకొని వెళ్ళిపోయే అవసరతలను తీర్చేవానిగా మాత్రమే చూస్తున్నామా? మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్ ఆయనను రాళ్లతో కొడుతూ ఉంటే ముఖము దాచుకోకుండా ఆయన ముఖం పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఆయన చూసిన దర్శనం ఏంటి? యేసయ్య తండ్రి కుడిపార్శ్వము కూర్చొని ఉండుట ఆయన చూస్తూ ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉంట చూస్తూ ఉన్నాడని ఆయన పలుకుతూ ఉంటే వారు ఇంకా మరీ పళ్ళు బిగబట్టి ఆయన రాళ్లతో కొట్టి చంపినారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృష్టి ఏ విధంగా ఉంది? ఎవరిని చూస్తూ ఉన్నాం? ఏది చూస్తూ ఉన్నాం? ఆయన రాబోతున్నాడు అన్న ఆశ కలిగి వెతికే కన్నులుగా మనం ఉంటున్నామా? లేదా ఆయన జరిగించిన కార్యాలను బట్టైనా సరే, నా కొరకు ఇంత గొప్ప శ్రమ యేసయ్య కలువరి సిలువలో అనుభవించాడు అన్న మాటను జ్ఞాపకం పెట్టుకొని ఆయన వైపుకు చూచే వారంగా ఉంటున్నామా? ఎప్పుడు అద్భుతాలే కావాలి మనకు, ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలి మనకు, ఎప్పుడు మన కనులు సంతోషాన్ని ఆనందాన్ని వెతికేవిగానే ఉండాలి తప్ప మనం ఎక్కడా కూడా ఆయన ఆ కలువరి సిలువలో మన కొరకై పాపాల నిమిత్తము, ఆయన మన శాపాల నిమిత్తము నలుగగొట్టబడ్డవాడు,
ఆయన తృణీకరించబడ్డవాడు, వెలివేయబడ్డవాడు, సిలువ వేయబడి చివరికి మరణానికి అప్పచెప్పబడ్డవాడు, అంత హీన దీన స్థితిలో నా కొరకై మరణించినాడు అన్న మాటను చూడగలుగుతున్నామా? ఈ దృశ్యం నీకేమని బోధిస్తున్నది? ఆయన చెప్పిన మాట వింటే బాగుపడతాం. ఆయన నడిపించిన మార్గంలో అడుగులు వేస్తే చక్కటి గమ్యస్థానానికి చేరుతాం. మధ్యలో ఎక్కడో రాలిపోవడానికి వీల్లేదు. ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతూ ఉన్నప్పుడు వారు ఎన్ని గొప్ప కార్యాలు కనులారా చూశారు కదా. నీళ్లు మధురంగా మార్చడం, సముద్రం పాయలవ్వటం, వారికి భోజనం ప్రతిదినం మన్నా కురవటం, వారికి ఎన్ని అద్భుతాలు. పాము కరిచినప్పుడు వారు మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు వారికి ఉన్న విషం వారికి ఏమాత్రం పని చేయకుండా వారు చక్కగా బ్రతికినారు. ఈ కనులు దేన్ని చూస్తున్నాయి? ఈ కనులు దేన్ని బట్టి అతిశయపడేవిగా ఉన్నాయి? ఒకవేళ ఈ లోకంలో సంపాదించుకున్న వాటిపైన మన దృష్టి కేంద్రీకరిస్తే రాబోయే యేసయ్య పైన మనసు ఏ విధంగా లగ్నం చేయగలం? ఒకసారి ఆలోచన చేద్దామా? మనం ఎల్లవేళలా ఆయన రాకడను కనిపెట్టుకునే క్రైస్తవ బిడ్డలుగా బ్రతకాలి. ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవితంలో ఆయన ఒక దినమును వస్తాడు, నన్ను తీసుకొని ఆయన సిద్ధపరిచిన స్థలానికి తీసుకొని వెళతాడు అన్న మాటను బలముగా నమ్మగలగాలి. దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దాని కొరకు మన కనుదృష్టిని సరి చేసుకోవాలి. నమ్మకమైన పవిత్రమైన జీవితంలో బ్రతకటానికి కావలసిన శక్తిని ఆయన వాక్కు ద్వారా పొందుకొని అడుగులు ముందుకు వేయాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట జీవపు మాట మన హృదయంలో దాచుకునే వారంగా మనం ఉండాలి. ఉందామా? ఆ విధంగా కొనసాగుదామా? దేవుడు అట్టి శక్తిని, బలాన్ని ఆయన వాక్కు వెలుగులో మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీ లేఖనాలు ఎంతో గొప్పవి దేవా. అయ్యా నా తండ్రి, నిన్ను చూసిన వారు కొందరు బాగు చేసే వైద్యునిగా చూస్తున్నారు, కొందరు నువ్వు ధనమిచ్చే సమృద్ధి గల వాణిగా నేను చూస్తున్నారు. అయ్యా నా తండ్రి, నిజమైన నిన్ను నమ్మి విశ్వసించేవారు నువ్వు తిరిగి రాబోతున్నావని, నన్ను తిరిగి తీసుకొని వెళ్తావని నిరీక్షణతో చూచేవారిగా ఉంటున్నారు. అట్టి నిరీక్షణలో మమ్మల్ని నిలబెట్టవా? అట్టి నమ్మకమైన జీవితంలో మమ్మను నడిపించవా? యేసయ్యా, మేము బలహీనులం, అనేక సార్లు జారి పడిపోతున్నాం. కానీ నా తండ్రి, నీ వాక్కు వెలుగులో మమ్మల్ని నిలబెట్టగలవు, నడిపించగలవు. నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నా తండ్రి నీ యొక్క రెండవ రాకడలో మేము ఎత్తబడి గుంపులో ఉండులాగున మాకు తోడై ఉండమని ప్రార్థన చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ అప్లోడ్ చేసి వారికి కూడా ఈ యొక్క వాక్యాన్ని అందించాల్సిందిగా దేవుని సన్నిధానంలో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.